ఆయుష్మాన్ భవ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పేది పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి అలసిపోయి వచ్చేసరికి వాళ్ళకి చాలా పుష్టిగా ఉండేటువంటి ఒక పాయసం. ఇది చాలా పాతదే అయినా సరే ఇది పిల్లలకి మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమైనా ఇవి అవి వ్యాధులు అవి ఇవి అంటున్నారు. మనం బయట నుంచి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో బయట నుంచి తెప్పించి పెడుతున్నాం కదా, పెట్టద్దు. ఇది పెసరపప్పు ముందు ఇలా వేయించాలి. మీరు అప్పటికప్పుడు చేసుకోకుండా పెసరపప్పుని వేయించి ఉంచుకోండి. వేయించి డబ్బాలో పోసుకోండి. ఇది లో ఫ్లేమ్లోని కాకుండా మరి సిమ్లో కాకుండా మీడియంగా దీన్ని ఇలా వేయించుకోవాలి. ఇది బాగా వేగిందంటే మంచి సువాసన వస్తుంది. ఈ వంటకం పిల్లలకి చాలా బలంగా ఉంటుంది. వీళ్ళు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోగానే పెట్టారనుకోండి, చాలా పుష్టిగా ఉంటుంది. అందరం తినొచ్చు. వాళ్ళు హాయిగా వాళ్ళ వర్కులు అవి చేసుకుంటారు. మీరు ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వంటకం. మన పప్పు వేగిపోయింది. ఇప్పుడు ఈ గ్లాసుడు పప్పు తీసుకున్నాను. దీంతో 4 గ్లాసులు ఎసరు పోసుకుందాం. ఈ ఎసరు బాగా మరగాలి. మన ఎసరు మరిగింది. పప్పు కూడా చూడండి చక్కగా వేగింది. వేగిన పప్పును ఒక 4-5 సార్లు కడుక్కున్నాను. కడుక్కొని దీన్ని ఇందులో వేసేద్దాం. మెసట్లో వేసేసామా. మరీ మెత్తగా పేస్టులా ఉడకకుండా కొద్దిగా మధ్యస్థంగా ఉడకాలి. ఇది ఇలాగా ఒక పావు గంట పడుతుంది, ఉడకనివ్వండి. చూడండి పప్పు మంది ఇప్పుడు 3 వంతులు ఉడికింది. ఇలాగా ఈ 3 వంతులు ఉడికిన తర్వాత ఇందులో మనం తాటి కలకండ వేసుకుందాం. తాటి కలకండ పౌడర్ మీ దగ్గర ఇది లభ్యం కాకపోతే బెల్లం వేసుకోండి. మనం తినే తీపిని బట్టి వేసేసాం. పచ్చి కొబ్బరి కూరు, కాస్త పచ్చి కొబ్బరి కూరు ఇవన్నీ కలిపితే పిల్లలకి మంచి పుష్టిని ఇస్తుంది. ఇది వాళ్ళు సాయంత్రం వచ్చేటప్పటికల్లా ఇవి పప్పు వేపుంచుకున్నారనుకోండి, ఇవన్నీ రెడీగా ఉంటాయి కదా. కొబ్బరికాయ కోరుకుంటారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ పప్పు వేపుకున్నదే ఉడుకుతుంటుంది. ఇది ఇప్పుడు ఇందులో మెయిన్ వేస్తున్నది ఏంటంటే కోవా. ఇది మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కాస్త కోవా వేస్తున్నాను నేను, పచ్చి కోవా. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దీంట్లోని చూడండి బాదాము, అలాగే సన్ఫ్లవర్ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు. వీటిని విడిగా పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు మనం పిల్లలకు పెడితే తినరు కదా. తినరు కనుక ఇందులోని ఫుల్గా వేసేసుకుందాం. యాలకుల పొడి అంతే. దగ్గరికి చిక్కగా మరగబెట్టుకున్న పాలు, 1 గ్లాస్ పాలు పోసుకుందాం ఇందులో. ఈ ఫుడ్ కానీ పిల్లలకి మనం నెలకు 2 సార్లు కానీ నెలకు 1 సారి కానీ తయారు చేసి పెట్టామనుకోండి, ఇవన్నీ కూడా ముందుగా మనం బాదాము ఇవన్నీ కట్ చేసి ఉంచుకోవచ్చు, పెసరపప్పు వేయించి ఉంచుకోవచ్చు, కొబ్బరి కోరుకుని ఉంచుకోవచ్చు. అప్పుడు ఇది ఎంత పావు గంట పొయ్యి మీద పనే. మన పని అయితే ఎక్కువ ఉండదు. పొయ్యి మీద పెట్టేసి మనం దీన్ని ఒక పావు గంట వదిలేసాం, పప్పు ఉడికిపోతుంది. ఇవన్నీ కలిపి వేసేసుకుంటాము. ఒకవేళ కోవా నేను ఎక్స్ట్రాగా వేసాను, కోవా వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, మనం బెల్లంతో చేసుకోవచ్చు. ఈ పాయసం గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. ఇది కానీ పిల్లలకి పెట్టామంటే చాలా పుష్టి. మనం వందలు ఖర్చు పెట్టి పిజ్జాలు బర్గర్లు పెడుతున్నాము. వాటి వల్ల వాళ్ళకి శక్తి ఏముంది? ఒకవేళ ఆ టైంకి అయితే వాళ్ళకి పొట్ట నిండిపోతుంది, కానీ వాళ్ళకైతే శక్తి ఉండదు. ఇది మంచి పుష్టికరమైన ఆహారం. మీరు రోడ్డు మీద తెప్పించే ఆహారాన్ని పిల్లలకు పెట్టకండి, ఇంటిలోనే చూసుకోండి. చూడండి ఎంత అద్భుతంగా తయారైన పాయసం. దీన్ని మీరు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చు. మంచి ఆవు నెయ్యి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న నాటు ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకొని ఆ మేగడలన్నీ దాచుకుని చేసినంటే మంచి నాటు ఆవు నెయ్యి అయిపోయింది. మన గుమగుమలాడుతూ పెసరపప్పు పాయసం పిల్లలకి ఎంతో శక్తిని పుష్టిని ఇచ్చేటువంటి చక్కని పాయసం. మీరు కూడా చేయండి, మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నా పేరు ఇందిర. ఆయుష్మాన్ భవ.